హాయ్ ఎవరివన్. నెక్స్ట్ సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2A తెలంగాణ అండ్ ఏపీ రెండింటికి సేమ్. నెక్స్ట్ పార్ట్ 3, పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీలో ఫస్ట్ మనకి ఏమైనా అడిషన్ థీరం వరకు అయిపోయింది. నెక్స్ట్ డిపెండెంట్ ఈవెంట్స్ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చింది కండిషనల్ ఈవెంట్. సపోజ్ A and B are any two events. Let me take A and B are two events of a random experiment. If the B and B occurs of the occurrence of the event A, this event is called happening of B. After the happening of A is called the conditional event and it is denoted by A. అంటే ఇప్పుడు AB రెండు ఈవెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఏవైనా రెండు పనులు జరుగుతున్నాయి అనుకోండి, B అనే పని కంటే A అనే వర్క్ ముందు అయిపోతే, B వర్క్ కంటే A వర్క్ ముందు అయిపోయాక B వర్క్ కంప్లీట్ అయితే దట్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మన క్లాస్లోనే ఒక పీరియడ్స్ ఉంటూ ఉంటాయి కదా, అవునా? ఫస్ట్ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి రెండు క్లాసెస్ ఉన్నాయనుకోండి, మ్యాథ్స్ బి క్లాస్ కంటే మ్యాథ్స్ ఏ ముందు అయిపోయింది అనుకోండి, అవునా? దట్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. అంటే ఒకటి అయిపోయాక నెక్స్ట్ స్టార్ట్ అయితే దట్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. దానికే ప్రాబబిలిటీ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ బి ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ, అంటే ఏ తర్వాత బి ఎగ్జిస్ట్ అవుతుందని మీనింగ్. అంటే ఫస్ట్ ఏ పని అయిపోయింది, దాని తర్వాత బి చేస్తూ ఉంది అని మీనింగ్. ఏ అయిపోయి బి చేస్తూ ఉంది అంటే దాన్ని ఎలా డినోట్ చేస్తాం? బి బై ఏ. రివర్స్, ఏ కంటే ముందే బి అయిపోతే ఏ బై బి. బి కంటే ఫస్ట్ ఏ అయిపోతుందని మీనింగ్. డినామినేటర్లో ఏముందంటే ఫస్ట్ దీని పని అయిపోయింది, నెక్స్ట్ దీన్ని సెకండ్ అన్నట్టు. ఫస్ట్ బి అయిపోయింది, ఫస్ట్ ఇది, సెకండ్ దీని పని అయిపోతుందని మీనింగ్. దానే కండిషన్. సరే కండిషన్ ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే మీకు ఎగ్జామ్లో 4 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ క్వశ్చన్. డిఫైన్ ద కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ ప్రూవ్ దట్ ది మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. మల్టిప్లికేషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ కన్ఫర్మ్ 4 మార్క్స్ క్వశ్చన్. డెఫినేషన్ మస్ట్ అండ్ షుడ్, అందుకే రాశాను, లేకపోతే రాయిపోయేవాడిని. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్ ఆఫ్ శాంపిల్ స్పేసెస్ పి ఆఫ్ ఏ అండ్ నాట్ ఈక్వల్ దెన్ ది ప్రాబబిలిటీ ఆఫ్ బి ఆఫ్టర్ ద ఈవెంట్ ఆఫ్ ఏ. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి కంటే ఏనే ముందు ఎగ్జిస్ట్ అవుతుందని ముందు. ఇన్ కేస్ అలా ఎగ్జిస్ట్ అవుతే ఏమవుతుంది? బి బై ఏ రాస్తాం. అదే ఏ సెకండ్ ఎగ్జిస్ట్ అయ్యి బి ఫస్ట్ ఎగ్జిస్ట్ చేస్తే ఏ బై బి రాస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఇన్ కేస్ చేంజ్ అయింది అనుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0. ఇయర్ బి ఈజ్ ద ఫస్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ ఈజ్ ద సెకండ్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్. కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ మస్ట్ అండ్ షుడ్ కన్ఫర్మ్ రావాల్సిందే, ఇంకో ఆప్షన్ కూడా లేదు, ఓకేనా? నెక్స్ట్గా మల్టిప్లికేషన్ థీరం. మల్టిప్లికేషన్ థీరం మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. సో డిఫైన్ ద కండిషనల్ ప్రాబబిలిటీ దెన్ ప్రూవ్ ది మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీస్. అంటే సింపుల్గా కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఒక ఈవెంట్ ఎగ్జిస్ట్ అయినాక ఇంకో ఈవెంట్ ఎగ్జిస్ట్ కావడాన్ని కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. అంటే ఒకటి జరుగుతూ ఉంటుంది, దానికంటే ముందు ఇంకొక ఈవెంట్ జరుగుతుంది, దాన్నే కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం, ఓకేనా? నెక్స్ట్ కన్సిడర్ చేస్తే మల్టిప్లికేషన్ థీరం అని ఇంపార్టెంట్ క్వశ్చన్. మల్టిప్లికేషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ. మల్టిప్లికేషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ. సో స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ కూడా మనమే రాయాలి. స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ ఏ అండ్ బిఆర్ టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ అండ్ బిఆర్ టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ random experiment, A and B are two events of a random experiment with probability of A greater than 0 and probability of B greater than 0, then probability of A intersection B is equal to probability of A. So probability of B by A equal to probability of B into probability of A by B. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అయితే సొల్యూషన్ ఆర్ ప్రూఫ్, లెట్ ఎస్ బి ది శాంపుల్ స్పేస్ అంటే టోటల్. లెట్ ఎస్ బి ది
శాంపుల్ స్పేస్ అసోసియేటెడ్ విత్ ది ఏముంది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లెట్ ఏ అండ్ బి ఎనీ టూ ఈవెంట్స్ A and B the any two events such that A and B the any two events such that probability of A greater than 0, probability of B greater than 0 by the conditional probability in the probability of A by B equal to probability of A by B is equal to what? Probability of A intersection B by probability of, so ఫస్ట్ రివర్స్లో తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనం ఫస్ట్ పీ గ్రేటర్ దెన్ 0 వేసింది. ప్రాబిలిటీ ఆఫ్ B by A ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A by వాట్ ప్రాబిలిటీ ఆఫ్ A. ప్రాబిలిటీ ఆఫ్ A నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ వచ్చింది. ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B by A. అంటే జస్ట్ ఇది ట్రాన్స్ఫర్ చేశాను అంతే. చేస్తే ఇక్కడ ఇఫ్ probability of B greater than 0, then the interchange the A and B values. ఇక్కడ ఇంటర్చేంజ్ చేయండి సరిపోతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో ఏ రాస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి. సో ఈ బోత్ ఆర్ సేమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A by B. This is the multiplication theorem on probabilities. Most important theorem, 4 marks 100% వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా, నెక్స్ట్ ఇక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకొక డెఫినేషన్ ఉందండి. ఈ డెఫినేషన్ ఏంటంటే, లెట్ ఎస్ బి ఏ ఎనీ శాంపుల్ స్పేస్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, P is the probability function defined P of S is called independent events. For example, probable A and B are independent events అనుకోండి, independent events. When A and B are independent events, we write probability of A intersection B is equal to probability of A into probability of B. When A and B are independent events, then we write probability of A intersection B is equal to what? Probability of A into probability of B. That is the independent events. For example, A, B, C 3 are independent events. We write probability of A intersection B intersection C is equal to probability of A into probability of B into probability of C. If any two independent events are there, we write probability of A intersection B is equal to probability of A into probability of C B. In case any three independent events are there, probability of A intersection B intersection C, we write as a probability of A into probability of B into probability of C only. నెక్స్ట్ ఇక డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. థర్డ్ ఎక్సర్సైజ్ ఉందండి. ఇలా ఈ ఎక్సర్సైజ్ చెప్పేసుకుంటే ఒకటే ఎక్సర్సైజ్ కానీ ప్రాబ్లమ్స్ లెంతీగా అనిపిస్తూ ఉంటాయి. క్వశ్చన్స్ లెంతీ, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది ప్రాబబిలిటీలో, బట్ ఒక్కసారి ప్రాబబిలిటీ వస్తే ఈజీగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా కార్స్ ప్రాబ్లమ్స్ లాంటివి చాలా తక్కువ. ఇక్కడ ఇక జనరల్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటుంటాయి, బ్యాక్ ప్రాబ్లమ్స్. ఇందులో మీకు చెప్పడం మర్చిపోయాం, బేయిస్ థీరం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. సో అదొక మంచి న్యూసే బేసిక్గా, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ పోయాయి కదా, తగ్గిపోతుంది మనకు కూడా బడెన్. ఓకే, ఎక్కడున్నది ఎక్సర్సైజ్, చాలా పేజెస్ ఉన్నాయి. ఓకే, ఎక్సర్సైజ్ 9Cలో ఎక్సర్సైజ్ వచ్చేసి 9C ప్రాబ్లమ్స్. ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తే ఇంపార్టెంట్ ఉంటే. ఫస్ట్ క్వశ్చన్, 3 screws are drawn at random
drawn at random from a lot of 50 screws అంటే ఒక లాట్లో 50 స్క్రూస్ ఉన్నాయి. 5 of which are defective, 5 of which are defective. Find the probability of the event. Find the probability of the event that all three screws are non-defective. All three screws are non-defective. Assuming that the drawing is first A1 is with replacement, B is without replacement. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి క్వశ్చన్ ఫస్ట్ 3 screws are drawn at random from a lot. అంటే ఒక బ్యాగ్, లాట్ అంటే పక్క పెడితే ఒక బ్యాగ్ లాంటిది, ఒక బాక్స్ లాంటిది, అందులో 50 స్క్రూస్ ఉన్నాయి. 50 స్క్రూస్ ఉంటే అందులో 5 డిఫెక్టివ్ అంటే 45 నాన్ డిఫెక్టివ్ ఉన్నాయి. 5 డిఫెక్టివ్ ఉంటే 45 నాన్ డిఫెక్టివ్. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. అయితే 5 of which are defective, find the probability of the event that all 3 screws are నాన్ డిఫెక్టివ్. మనం 3 స్క్రూస్ తీసుకోవాలి, అవి నాన్ డిఫెక్టివ్ కావాలి. ఓకే, అంటే మనం అందులో హ్యాండ్ పెట్టి పిక్ చేసినప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా గుడ్గా అంటే నాన్ డిఫెక్టివ్ స్క్రూ ఒకటి రావాలి. అజ్యూమింగ్ దట్ విత్ ద రిప్లేస్మెంట్ వితౌట్ రిప్లేస్మెంట్. ఓసారి మనం ఏం చేస్తాం, బుక్ స్టోర్ అయినా ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఒకటి పాడైపోయింది వస్తే, డిఫెక్టివ్ థింగ్ వస్తే మళ్ళీ రిప్లేస్ చేసుకుంటాం. ఇది డిఫెక్టివ్ వచ్చేసిందని చెప్పేసి రిప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ కూడా విత్ రిప్లేస్మెంట్లో ఒకసారి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, వితౌట్ రిప్లేస్మెంట్ అంటే రిప్లేస్మెంట్ చేయొద్దు ఇక. సో సొల్యూషన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని is equal to 50. Number of defective screws is equal to 5. Number of non-defective screws is equal to 45 ఉన్నాయి. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ అన్ని 50 కదా. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 50 C1 అయితే. C1 అంటే సెలెక్ట్ చేసేది ఒకటే కాబట్టి C1. సో 50 C1 రాయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ 50 రాస్తే ఎన్ ఆఫ్. ఓకే, 50 స్క్రూస్ వచ్చేసాయి. అయితే ఫస్ట్ మనల్ని ఏమన్నాడు, విత్ రిప్లేస్మెంట్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నట్టే విత్ రిప్లేస్మెంట్ అంటే మనం ఏం చేస్తాం, మనకి ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. అందులో మనకి కన్ఫామ్గా ఏ కాయిన్స్ ఎలాంటి స్క్రూ తీసుకున్నాడు, నాన్ డిఫెక్టివ్ అన్నాడు. డిఫెక్టివ్ లేని మంచిగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, 45 ఉన్నాయి. 45లో ఒకటి ఫస్ట్ తీసా, అది 45/50. ఇంకొక స్క్రూ తీసా, అది కూడా మంచిదే వచ్చింది 50. ఇంకోటి తీసా, అది కూడా మంచిదే వచ్చింది 50. 3 స్క్రూస్ కదా, 3 ఆల్సినాయి, 3 స్క్రూస్ తీసా. అలా సార్ మీకు అటెంట్ వచ్చింది అన్నాడు. ఫస్ట్ తీసాను, 50 స్క్రూస్ ఉన్నాయి, అలా హ్యాండ్ పెట్టి ఒకటి తీసాను, అది డిఫెక్టివ్స్. మళ్ళీ అలా పడేసి కొత్తది తీసుకుంటా. ఓకేనా, కొత్తది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అందులో ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి కొత్తది తీసుకోండి, 45 ఉంటాయి. నెక్స్ట్ కూడా 45 ఉంటాయి. ఇక్కడ అప్లై చేస్తే 45/50 హోల్ క్యూబ్. 5 9s are 5 10s are 9 cube by 10 cube is the answer. Okay, next second one. What is the second one? Without replacement. With replacement and without replacement. In without replacement, similarly probability of A equal to, ఇక్కడ మనకు ఫస్ట్ టైం తీసుకునేటప్పుడే డిఫెక్టివ్ వచ్చినా నాన్ డిఫెక్టివ్ వచ్చినా కన్ఫర్మ్ తీసుకోవాలి. ఇంకో ఆప్షన్ రిటర్న్ చేయడానికి ఆప్షన్ లేదు. ఓకేనా, రిటర్న్ చేయడానికి ఆప్షన్స్ లేవు. సో రిటర్న్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు చేద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, 45నే ఫస్ట్ పిక్ చేసుకున్నప్పుడు 45 ఉంటాయి.
నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఇక మళ్ళీ దాంట్లో అందులో కలపొద్ది కాబట్టి ఎన్ని ఉంటాయి 44 ఉంటాయి. నెక్స్ట్ అందులో కలిపేస్తే ఎన్ని ఉంటాయి 43/50 ఈజ్ ద ఆన్సర్. ఇక వస్తే సింప్లిఫై చేసి రాయండి, లేకపోతే అలాగే ఉంచండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇవి 7 మార్క్స్కి వస్తాయి ఎక్కువ. ఇందులోంచే ఈ ఎక్సైజ్ నుంచే 7 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 4 మార్క్స్ ఏమో సెకండ్ ఎక్సైజ్, ఫస్ట్ ఎక్సైజ్ నుంచి అసలు క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు మిస్ చేయదు ఇది ప్రిపరేషన్ అప్పుడు. ఇఫ్ ఏ కామా బి కామా సిఆర్ 3 ఇండిపెండెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటున్నా, ఈవెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఎక్స్పెరిమెంట్, ఈవెంట్ ఆఫ్ ఏ ఎక్స్పెరిమెంట్ such that probability of A intersection B complement intersection C complement is equal to 1/4, comma probability of A complement intersection B intersection C complement is equal to 1/8. Next, probability of A complement intersection B complement intersection C complement is equal to 1/4. ఓకే, అయితే సొల్యూషన్లో మనకి ఏమడిగాడు, గివెన్ లెట్ ఏ కామా బి కామా సిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉండి ఇంటర్సెక్షన్ ఉంటే ఏం చేస్తాం, ఆ మూడింటిని మల్టిప్లై చేస్తాం. అయితే ఫస్ట్ వన్ ఏంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. So which is independent కాబట్టి we write probability of A into probability of B complement into probability of C complement is equal to 1/4. This is the equation 1. Next, second one is what? Second one is probability of A complement intersection B intersection C complement equal to, what is the value, 1/8, which is written as A of A complement intersection probability of B probability of C complement is equal to 1/8. Because of A and B, C are the 3 independent events. This is the equation number 2. Another one is last one, probability of A complement intersection B complement. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయిందమ్మా, నేనేదో మింగేసాను అనుకుంటానా, చూద్దాం మింగానే కరెక్టే రాసానా అని. ఓకే, 3 ఉన్నాయి, రైట్. ఇక్కడ క్వశ్చన్ మింగాను, అదేం లేదు. దెన్ find probability of A comma probability of B comma probability of C. అవి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇంటెక్షన్ C comma is equal to how much, 1/4. సో A comma B comma C are the mutual, independent కాబట్టి probability of A complement probability of B complement probability of C complement is equal to 1/4. this is equation number 3. అయితే మన ఏమేంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి. అంత బాగానే ఉంది. ఈ మూడింటిని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. అయితే ఏం చేసుకుంటున్నా అంటే ఈక్వేషన్ నెంబర్ 3 డివైడెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 1. 3 ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈక్వేషన్ 1 ఏంటి, దిస్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ equal by 1/4. we get cancel. Okay, complement can cancel. Probability of A complement by probability of A is equal to how much, 1 వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తే probability of A complement is equal to probability of A. probability of A complement written as probability of A is equal to probability of A. 1 is equal to probability of A plus probability of A. So 1 is equal to 2 of probability of A. 2 transfer చేస్తే 1/2 is equal to probability of A. We get the A value వచ్చేసి. ఇక నెక్స్ట్ కావాల్సింది B కూడా కావాలి కదా మనకు. సో నేనేం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 3 డివైడెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 1 2 డివైడ్ చేస్తున్నా 2. ఈక్వేషన్ 3 డివైడెడ్ బై ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 is what, probability of A complement probability of B complement probability of C complement by 2 and probability of A complement probability of B
ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/4/1/8. 4 1s are what? 4 2s. చూడండి ఏ సి గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. Probability of B complement 1 minus probability of B complement is equal to 2 of probability of B. Transfer చేస్తే 1 is equal to 2 probability of B plus probability of B. So 1 is equal to 3 probability of B. We transfer the 3. 1/3 is equal to what? Probability of 3. This is the equation. రెండు వాల్యూస్ వచ్చినాయి, ఏ అండ్ బి రెండు వచ్చేసాయి. సో బి వచ్చిన ఇంకొకటి మిస్ అయ్యేది ఉందంటే సి ఒక్కటి మిస్ అవుతుంది అబ్బా. సి ఒక్కటి మిస్ అవుతుంది కాబట్టి సి ఫైండ్ అవుట్ చేద్దాం. సో అయితే ఇక 1 తీసుకుందాం, ఏదో ఒకటి తప్పదు కదా, మనకు ఆప్షన్ లేదు కదా. ఓకే ఓకే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి అయితే మనకు సి వాల్యూ కావాలి కాబట్టి ఆల్రెడీ వీ నో దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? 1/2. హియర్ వి రైట్ 1/2. ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ 1 minus ప్రాబబిలిటీ ఆఫ్ బి. Probability of C complement is equal to how much? 1/4. Okay, that's good. Okay, 1/2 of 1 minus probability of B value 1/3. ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం రాస్తున్నాం. నేను ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ C complement is equal to 1/4. ఇక్కడికి వచ్చేస్తే 3 1s are 3. 3 minus 1 2/3. సో 1/2 into 2/3. Probability of C complement is equal to how much? 1/4. 2 get cancelled. 1/3 of 1/3 of probability of C complement is equal to 1/4. 3 ట్రాన్స్ఫర్ చేస్తే 1 probability of C is equal to 3/4. సో 1 minus 3/4 is equal to probability of C. 1/4 is equal to probability of C. సో we get the 3 values. ఒకటి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ, అట్ ఎ టైం సి వాల్యూ కూడా వచ్చింది. సో క్లోజ్ ద ఆన్సర్. ఓకే, కంప్లీటెడ్. 7 and 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అసలు లీవ్ చేయదు ఎవరు కూడా. ప్రిపరేషన్ అప్పుడు మీరు మ్యాక్సిమం కన్సిడర్ చేయాల్సిన క్వశ్చన్, అసలు వదిలేయకండి. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్, క్వశ్చన్లే పెద్దగా ఉన్నాయి. దేర్ ఆర్ 3 black and 4 white, 3 black and 4 white balls in one bag. 4 black and 3 white. 4 black and 3 white balls in the second bag. Okay, a dice is rolled. ఒక డైస్ ఉంది, రోల్ చేసాం. అండ్ the first bag is selected. The first bag is selected if the dice shows up 1 or 3, and the second bag for the rest. సో రెస్ట్లో ఉంటుంది. ఫైండ్ ద probability of drawing a black ball from the bag thus selected. అయితే ఇక్కడ
దెర్ ఆర్ 3 బ్లాక్ అండ్ 4 వైట్. ఫస్ట్ బ్యాగ్ ఒకటి ఉందండి, ఒక బ్యాగ్లో 3 బ్లాక్ 4 వైట్ ఉన్నాయి, ఇది ఫస్ట్ బ్యాగ్. సెకండ్ బ్యాగ్ వచ్చేవరకు 4 బ్లాక్ 3 వైట్ ఉన్నాయి, ఇది సెకండ్ బ్యాగ్. అంతేనా? అంతే. 3 వైట్ ఉన్నాయి. అయితే డైస్ త్రో చేసిండట. డైస్ త్రోస్ రోల్డ్ ద ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్ ద ఇఫ్ ద డైస్ ఈజ్ షో ఆఫ్ ది 1 and 3. 1 and 3 వస్తే ఫస్ట్ బ్యాగ్లో ఉన్నాయి తీసుకోవాలి. ఇక రాలేదు అంటే ఏం చేయాలి మనం? సెకండ్ బ్యాగ్లో ఉన్నాయి పిక్ చేయాలి. అవేంటివి? బ్లాక్ బాల్స్ మాత్రమే పిక్ చేయాలి. బ్లాక్ బాల్స్ మాత్రమే పిక్ చేయాలి కాబట్టి ఇప్పుడు వెన్ ద డైస్ ఈస్ రోల్డ్, డైస్ రోల్ చేస్తే ఎన్ని ఉంటాయి? N(s) ఎంత ఉండాలి? 6 పాసిబిలిటీ ఉంటాయి. ఒక డైస్ రోల్ చేస్తే 6 పాసిబిలిటీ ఉంటాయి. 6 ఏంటి ఉంటాయి? 1 2 3 4 5 6 వరకు ఛాన్సెస్ ఉంటాయి, ఏదన్నా ఒకటి పడుతుందని మీనింగ్. అక్కడ వరకు బాగానే ఉంది. అండ్ సెకండ్ బ్యాగ్ అయితే ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్, ఏ డైస్ ఈజ్ రోల్డ్, ఏ డైస్ ఈజ్ రోల్డ్, ద ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్. ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్. ఫస్ట్ బ్యాగ్ సెలెక్టెడ్ అంటే ఓకే, దీన్ని వర్డ్స్లో రాద్దాం. బ్యాగ్ని ఏమని రాద్దాం? E1 B1 B2 are the first and second bags. ఓకేనా? ఏ డైస్ ఈజ్ రోల్డ్, ద ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్. ద ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B1 ఏమవుతుంది? ఫస్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 or 3 కదా. 1 అన్న పడాలి, 3 అన్న పడాలి, అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 2/6. ఏ డైస్ ఈజ్ రోల్డ్, ద సెకండ్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్. అంటే మనకి యాక్చువల్గా ఉన్న ఛాన్సెస్ ఎన్ని? 1 2 3 4 5 6 7. ఆల్రెడీ ఈ 1 3 అని యూజ్ చేసేసాను ఫస్ట్ బ్యాగ్లో. ఇక రిమైనింగ్ పడ్డప్పుడే సెకండ్ బ్యాగ్లో ఉన్న బాల్స్ పిక్ చేయాలన్నట్టు. ఇవేనా ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ B2 ఈజ్ ఈక్వల్ వాట్? 4/6. ఫస్ట్ బ్యాగ్, సెకండ్ బ్యాగ్ అని రాసేసి. నెక్స్ట్ ఏమన్నాడు? లెట్ ఏ బి ద event of getting a black ball from first bag. Let E be the event of getting a black ball from first bag. So probability of black ball B by ఏ బ్యాగ్, లెట్ B be the event అనుకున్నా కాబట్టి B1 బ్యాగ్ 1 నుంచి తీసుకుంటుంది. సో లెట్ B be the event of getting a black ball from the first ball. ఫస్ట్ బ్యాగ్లో ఏమంటుంది? B/B1. మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా అనుకుంటే AB తీసుకోవచ్చు, బట్ AB కనే B/B1. బ్లాక్ బాల్లో B ఉంది కాబట్టి B/B1. బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా ఫస్ట్ బ్యాగ్లో 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7. అక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ లెట్ B be the event of getting a black ball from second bag. బ్లాక్ బాల్ ఫ్రమ్ సెకండ్ బ్యాగ్ నుంచి ఎలా చేస్తే ఏమైంది? ప్రాబబిలిటీ ఆఫ్ B/B1 ఈజ్ ఈక్వల్ టు బ్యాగ్ 2 ఈజ్ ఈక్వల్ నుంచి ఏమవుతున్నాయి? 4/7. అక్కడ కూడా 7 ఉన్నాయి, అంతేనా? 4/7. సో ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ, total probability, the required probability is probability of B1 into probability of B/B1 plus probability of B2 into probability of B/B2. So probability of B1 value is equal to what? 2/6 into 3/7 plus next one is 4/6 into 4/7. Okay, cancel. 3 1s are 3 2s are 2 2 get cancelled. 2 2s are 2 3s are 2 2s are 2 3s are.
ఇదంతా వేస్ట్ పని. చెప్దాం. 2/3 ఇంటూ 2/6 ఇంటూ 3/7 ప్లస్ బి అంత 4/6 ఇంటూ 4/7. 3 2 జా 6, 4 4 జా 16, 6 7 జా 42, 22/42, 11 2 జా 11 2 11 జా 2 2 జా 2 1 జా 11/21 is the required probability of the selecting the black balls from first bag and second bag. Half an hour completed. ఇంకొక క్వశ్చన్ చెప్పుకుందామా? టైం ఉందా మేబీ? ఓకే 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 నెక్స్ట్ క్వశ్చన్. అబ్బో కాస్త పెద్దగానే ఉంది, రేపు చెప్పుకుందాంలేండి. రేపు చెప్పేసి మ్యాక్సిమం కంప్లీట్ రేపు ఒకటే వీడియో 2 hours చేశాను కదా సెకండ్ వీడియోలో, అలాగే ఇది కూడా 2 hours చేసి చెప్తా. మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి, కాస్త లేజినెస్ కొద్దిగా వదిలేయరాదండి. ఓకే, థ్యాంక్ యూ.